ఓం నమ శివ శ్రీమాత్రి నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ ఆ పరాదేవత అమ్మవారు ఎల్లవేళలా మీతో ఉండి అష్టశ్వరి భోగభాగ్యాలు కలిగించాలని మనసారా కోరుకుంటున్నాను. చాలామంది అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లో ఈరోజు నన్ను అడిగింది ఏంటంటే, నిర్జల ఏకాదశి వస్తుంది కదా గురువుగారు, మాకు ఏదైనా తేలికైన ఉపాయాన్ని చెప్పండి, మేము ఇంట్లో ఉండి ఆచరించగలిగే ఉపాయాన్ని చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. వారందరి కోసం ఈ రోజున ఒక అద్భుతమైన ఉపాయం చెప్తాను. ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఏ విధంగా ఉంటుంది, మనం అసలు నిర్జల ఏకాదశి రోజున చేస్తే వచ్చే పుణ్యఫలం ఏంటో మీకు తెలియజేస్తాను. అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే ఫలితం కూడా మీకు తెలియజేస్తాను. ఎవరైనా సరే ఈ ఉపాయం చేస్తే వారికి చేతిలో ధనం ఇప్పుడు బాగా ఖర్చు అయిపోతుంది, లాక్డౌన్ వచ్చింది, బాగా ఖర్చు అయిపోతుంది, ధనం నిలబడటం లేదు, ధనం నిలబడుతుంది. ఇది వ్రతం కూడా చేస్తారు. ఏకాదశి వ్రతం గురించి మీకు ముందు ముందు చెప్తాను. చాలామంది అడుగుతున్నారు, మీరు తాంత్రిక ఉపాయాలు చెప్తున్నారు కానీ మనకు రోజు వచ్చే పండుగలు వాటి వివరాలు కూడా చెప్పండి, దాంట్లో ఉండే లాజిక్ని అర్థం చేసుకునే విధంగా చెప్పండి, మంచి ఫలితాలు ఎలా వస్తాయో చెప్పండి, తేలిగ్గా ఉండే విధంగా చెప్పండి అడుగుతున్నారు. నాకు తెలిసిన పరిధిలో మీకు ప్రతిదీ కూడా వివరిస్తాను. ఈ ఉపాయం చేయడం వల్ల ఎవరైనా సరే, ఆడవారు మగవారు చేయవచ్చు, ఏకాదశి వ్రతం చేసుకోవచ్చు. ఇది చాలా విశిష్టమైనది. ఈ ఏకాదశి మనకి అన్ని రకాల ధన సంపత్తిని, అలాగే మనం ఖర్చులు అదుపులో ఉండడానికి కోరుకునే ఏదైతే కోరుకుంటున్నామో అది అప్పులు చేయకుండా ఉండడానికి, అలాగే అద్భుతమైన ఫలితాలు అంటే ధనం నిలబడమే కాకుండా మనోవాంఛలన్నీ కూడా నెరవేరుతాయి. ఇది పూర్వంలో కథల రూపంలో కూడా ఉంది. ఈ తంత్రంలో మనకు కావాల్సింది ధనియాలు కావాలి, ₹1 బిళ్ళ కావాలి, ఎర్రటి క్లాత్ కావాలి, ఒక పరిమితి కావాలి. ఎలా చేయాలో చెప్తాను. మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మనం సహజంగా ఏకాదశి వ్రతం చేస్తూ ఉంటాం. ఆ రోజు ఉపవాసం ఉంటూ ఉంటాం, శ్రీమన్నారాయణుడికి ఆరాధన చేస్తుంటాం. ఇది జ్యేష్ఠ మాసంలో సూర్యుడు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి వస్తాడు. అప్పుడు శుక్లపక్షంలో ఏకాదశి నాడు కేవలం మనం ఏకాదశి రోజున ఈ వ్రతం చేసుకున్న మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే కొంతమంది నీరు కూడా తాకుండా చేస్తుంటారు. మనం తక్కువలో చెప్పుకుందాం, ఎక్కువ వీడియో లెంతీ వీడియో కాకుండా తక్కువలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏకాదశి రోజున సూర్యోదయం నుండి ద్వాదశి సూర్యోదయం వరకు నీటిని అంటే మామూలుగా మంచినీరు కూడా తాగకుండా స్నానాలు అంటే మామూలుగా అంటే నోట్లో నీరు కూడా పోసుకోకుండా అంటే బ్రష్ చేసుకోవచ్చు. చక్కగా స్నానం చేసి బ్రాహ్మణులకి అలాగే మామూలుగా ఎవరైనా సరే బ్రాహ్మణులకి నీటితో పాటు బంగారాన్ని అంటే సువర్ణదానం చేయమంటారు. అలా చేసినట్లయితే కనుక మంచి ఫలితాలు వస్తాయని చెప్తారు. వారితో బ్రాహ్మణులతో కలిసి భోజనం చేసి శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం వల్ల మీరు ఏ పని అయితే తలుచుకుంటారో ఆ పని అంటే ఏకాదశి వ్రతం చేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు వస్తాయి అని శాస్త్రం చెప్తుంది. అలాగే ఏకాదశి వ్రతం చేసిన వారికి స్వర్గప్రాప్తి కూడా కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. ఏకాదశి రోజున ఎవరైతే నీటిని కూడా తాగకుండా ఉంటారో వారికి 1,000,000 బంగారు బిళ్ళలు దానం చేసిన పుణ్యం వస్తుందని శాస్త్రం చెప్తుంది. అలాగే ఈ రోజున నిర్జల ఏకాదశి రోజున స్నానం, దానం, అలాగే జపాలు, హోమాలు చేస్తే మనం ఆ రోజు ఎంతగా స్వామిని తలుచుకుంటామో అంతకంతకు 1000 రెట్లు ఫలితం వస్తుంది. అంటే అనంతమైన ఫలితం వస్తుంది శాస్త్రం చెప్తుంది. మనం ఈ ఉపాయం చేసుకోవడానికి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఉపాయం చేసే ముందు ఆ తిథి యొక్క ఆ ఏకాదశి యొక్క పూర్తి వివరాలు మనకి కొంతలో కొంత తెలుసుకుంటే ఫలితాలు మనకి శీఘ్రంగా వస్తాయి. ఎవరైనా సరే నిర్జల ఏకాదశి రోజున స్వామివారికి
విధి విధానంగా పూజ చేస్తే విష్ణాలయంలో కానీ మీకు ఇంటి దగ్గర కుదరకపోతే విష్ణాలయంలో చేయండి, లేదంటే కృష్ణాలయంలో చేయండి, రామాలయంలో చేయండి, లేదంటే వెంకటేశ్వర స్వామి గుళ్ళో చేయండి. మీరు ఎవరైనా సరే ఆ రోజు అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, గోదానం కానీ, చివరికి ఈ వేసవకాలం కదా, మంచినీరు దానం చేసిన మంచి ఫలితాలు వస్తాయి అని శాస్త్రం చెప్పింది. అంటే ఇది మామూలుగా భాగవతంలో కథలో కూడా ఉంది. కృష్ణుడు చెప్పిన విధానంలోనూ ఉంది, అలాగే భీష్ముడు చెప్పిన విధానంలో కూడా ఉంది. ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది చాలామంది మిత్రులు అడగడం జరిగింది. ఈ రోజున అంటే నిర్జల ఏకాదశి రోజున విధిపూర్వకంగా ఎవరైనా పూజ చేస్తే వారికి మరణించిన తర్వాత వైష్ణవ పదం అంటే విష్ణులోకాన్ని పొందుతారు అని శాస్త్రం చెప్తుంది. దాన ధర్మాలు చేసిన, జపతాపాలు చేసిన ఈరోజు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ రోజున అంటే నిర్జల ఏకాదశి రోజున సూర్యోదయానికంటే ముందు లెగవాలి, చక్కగా పూజకి కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకోవాలి. ఈ రోజున స్వామివారిని తులసి దళంతో పూజ చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే విష్ణాలయంలో పూజలు చేయించుకొని హోమం చేయించుకుంటే ఇంకా చాలా మంచి ఫలితాలు వస్తాయి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, నీరు సేవించకుండా చేయాలి, అంటే మంచినీరు తాగకుండా చేయాలి. మనం స్వామివారికి చక్కగా అభిషేకం చేయించుకోవాలి. పాలు, పెరుగు, వెన్నతోనూ, నెయ్యితోనూ, తేనె, చక్కెర అంటే పంచామృతాలతో కూడా స్వామివారికి అభిషేకం చేయించుకోవచ్చు. మీకు ఇందుట్లో ఏ ఒక్కటి దొరికిన, ఆవు పాలు దొరికిన, పెరుగు, వెన్న, వీటిలో ఏ ఒక్కదానితోనే సరే చేయించుకోవచ్చు. అలాగే వస్త్రదానం కానీ, చాలామంది ఏం చేస్తుంటారంటే గొడుగులు, చేతి విష్ణుగరులు, బంగారం కూడా దానం చేస్తూ ఉంటారు. మామూలుగా మీకు ఏది చేతనేది చేసుకోవచ్చు. ఇవేవీ చేయలేని వారు ఇప్పుడు నేను చెప్పే ఉపాయాన్ని ఆచరించండి. ఎందుకంటే ఈ ఉపాయం చివరికి మీరు ఒక పండు దానం చేసినా పర్వాలేదు. మీరు ఆ రోజుల్లో ఏమీ తినకుండా సాయంత్రం వరకు చక్కగా నీరు కూడా తాగకుండా ఉపాసన చేయగలిగి చేయండి, లేకపోతే చేయమాకండి. కానీ ఇప్పుడు నేను చెప్పే ఉపాయాన్ని ప్రయత్నం చేయండి. చాలా శ్రేష్టమైనది, ఉత్తమమైనది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు మన మీద కరుణా కటాక్షం వల్ల ఆ పరాదేవత అయిన లక్ష్మీదేవి మన మీద కరుణా కటాక్షంతో మనకి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఏకాదశి వ్రతం చేస్తే మాత్రం స్వర్గప్రాప్తి కూడా వస్తుంది శాస్త్రం చెప్తుంది. ఇది ఇప్పుడు మనం ఈ ఉపాయం, తేలికైన ఉపాయం, మన ఇంట్లో దొరికే వస్తువులు, వీటితో ఎలా చేయాలో చెప్తాను. మీకు నేను చెప్పినది ఇప్పుడు ఏకాదశి అంటే నిర్జల ఏకాదశి యొక్క గొప్పతనం చెప్పాను. దాంట్లో ఉన్న ఆచరించగలిగితే, వ్రతాన్ని ఆచరించగలిగితే ఎలాంటి ఫలితాలు వస్తాయో చెప్పాను. ఇప్పుడు ఈ చిన్న విధానం ద్వారా మనం ఎలాంటి ఫలితం పొందుతామో తెలుసుకుందాం. ఇప్పుడు ఇలాంటి ఎర్రటి క్లాత్ తీసుకోండి. చక్కగా ఉదయాన్నే లెగవండి, స్నానం చేయండి. స్వామివారు మీ ఇంట్లో వెంకటేశ్వర పటం ఉన్నా, రాముల వారి పటం ఉన్నా, కృష్ణుడి పటం ఉన్నా, శ్రీమన్నారాయణ పటం ఉన్నా, సత్యనారాయణ స్వామి పటం ఉన్నా, ఆ పటం ముందు చక్కగా ఆవు నెత్తో దీపం వెలిగించి తులసి ఆకులతో స్వామివారికి అలంకరణ చేసి, గంధంతో అలంకరణ చేసి, ఇలా స్వామివారి ముందు ఇలా ఒక ఎర్రటి క్లాత్ తీసుకొని దాంట్లో ఒక ప్రమిది పెట్టండి. ఇలా పెట్టి మీరు ఈ ఉపాయం ఎందుకు చేస్తున్నారంటే ఆర్థికమైన సమస్యల నుంచి బయటపడడానికి, అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగడానికి, అలాగే మీరు ఈ రోజున ఇది చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు అంటే ఆర్థికంగాను రాబోయే రోజుల కష్టాలు రాకుండా ఉండడానికి ఈ ఉపాయం చేస్తున్నారని మనస్ఫూర్తిగా అనుకోండి. ఈ మట్టి ప్రమిదిలో మనం ఫస్ట్ ఏం చేయాలంటే కొంచెం ధనియాలు చూడండి, ఈ ధనియాలు దీంట్లో వేయాలి. కొంచెం వేయండి, పెద్ద దాంట్లోనే తీసుకోవచ్చు. ప్రమిదానంగానే చిన్నదే కాదు, మనం అఖండ జ్యోతి వెలిగించడానికి కూడా చేస్తుంటాం కదా, అలాంటి దాన్ని తీసుకోవచ్చు. దాంట్లో ఇలా ₹1 బిల్లని వేయండి. వేసి మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, మీ పూజా మందిరం ఎలా ఉన్నా సరే మీరు తూర్పు వైపు కూర్చుని చేయండి. అంటే మీ ముఖం తూర్పు వైపుకే ఉండాలి. అలా కూర్చుని చేయండి. మీరు ఈ ప్రమిదలో వేసిన ఈ ₹1 బిల్లని చక్కగా మీరు ఇలా ఈ క్లాత్ని కట్టండి, ముడగా కట్టండి. 4 పక్కల ముడి వేయండి. ఇలా ముడి వేయండి. ముడి వేసిన తర్వాత ఇలా చక్కగా ముడి వేసాం కదా, దీన్ని
మళ్ళీ ఏకాదశి తిథి వచ్చే వరకు మీరు చక్కగా మీ పూజా మందిరంలో పెట్టండి. ఇలా పెట్టి ఉంచండి అంతే. ఇంకేం మీరు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఈ రోజుల్లో చక్కగా విష్ణు సహస్రనామాన్ని మనసులో ఎప్పుడూ కూడా స్వామివారు తలుచుకోండి. మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. రాబోయే రోజుల్లో మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. మళ్ళీ ఏకాదశి రోజున ఈ మూటని మనం ఏం చేయాలి అనుమానం వస్తుంది కదా, చక్కగా ఈ మూటను ఓపెన్ చేయండి. ఈ రూపాయికాయను ఇవన్నీ పక్కన పెట్టుకోండి. ఈ ధనియాలని మీ ఇంట్లో ఎక్కడైనా సరే కుండీలో కానీ ప్లేస్ ఉంటే ప్లేస్లో కానీ చక్కగా మట్టిలో వేసేయండి. వాటికి మొక్కలు కూడా వస్తాయి. ఇలా మీరు ఈ నిర్జల ఏకాదశి రోజున ఈ చిన్న ఉపాయాన్ని చేసుకున్నట్లయితే, ఇదేంటంటే మనం పూజని ఆచరించలేము, ఉపవాసం చేయలేము అనుకునేవారు ఈ ఉపాయాన్ని ఆచరించండి. మీ సకల కోరికలు, మీ ప్రతి కోరిక కూడా ఆ శ్రీమన్నారాయణ నెరవేర్చుతాడు. ఇది నెక్స్ట్ ఏకాదశి. ఇది ఇప్పుడు ఏకాదశి రోజున నిర్జల ఏకాదశి 2వ తారీఖు నాడు వచ్చింది. మళ్ళీ ఏకాదశి మీకు 17వ తారీఖు నాడు ఉంటుంది. మళ్ళప్పుడు ఈ వీటిని చక్కగా కుండీలో వేసేయండి. ఓకే మిత్రులారా, మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే మరొకసారి చూడండి. మీకు ఓపిక ఉంటే ఉపవాసం ఉండి చేసుకోవచ్చు, నీరు కూడా తాగకుండా. దానికో విధానం. లేదంటే మేము ఏమి చేయలేము అనుకుంటే రేపు విష్ణునారాయణకి వెళ్ళైనా సరే స్వామివారి దర్శనం చేసుకొని చక్కగా కూర్చొని స్వామివారిని ఒక 10 నిమిషాలన్న దేవాలయంలో కూర్చొని మనసు పూర్తిగా మీరు స్వామివారి తలుచుకొని మీ కోరిక చెప్పుకోండి. రాబోయే రోజులన్నీ కూడా మీవే. ఖచ్చితంగా పరాదేవత నారాయణని సేవిస్తే ఆ లక్ష్మీమాత మనకి ఎల్లవేళల మనతో ఉండి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ప్రయత్నించండి. ఈ చిన్న ఉపాయం చేయండి. ఈ ప్రమిదిని ఏం చేయాలి, మీరు ఇంట్లో వాడుకోవచ్చు. ఈ క్లాత్ని కూడా మీరు ఇంట్లో వాడుకోవచ్చు. ఈ రూపాయం చక్కగా మీరు మీ బీరువా లాకర్లో పెట్టుకోండి ఏకాదశి రోజున, నెక్స్ట్ వచ్చే ఏకాదశి రోజున. ఓకే మిత్రులారా, ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.